ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, జవాబుదారీతనము, ఓటు హక్కు ఎంత మనకు ఇస్తున్నది బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగము. ఈరోజు మనము ఇంద్రమ్మ రాజ్యం అంటాము, ఇంద్రమ్మ కలలంటాము. 1980లో ఇదే మెదక్ జిల్లా ప్రజలు బ్రహ్మరథం బట్టి దేశ ప్రధానిగా మళ్ళీ తిరిగి ఇందిరాగాంధీ గారు ఎన్నుకోబడ్డారు. చిన్ననాటి ఆనాటి కళ ఏ రకంగా ఇంద్రమ్మ మన ప్రాంతాన్ని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంగా బీడీఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన సంగారెడ్డి జిల్లాకు 1970వ దశకంలో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా తెలంగాణ చరిత్ర అంటే భూపోరాటాల చరిత్ర. ఆనాడు భూమి లేని నిరుపేదలకు భూములే గాని సుమారు 25 లక్షల ఎకరాల భూములు, పేదవానికి ఇండ్ల స్థలము, ఇండ్లు ఇవన్నీ మనకు అందించి ఆదుకున్న మహా నాయకురాలు ఇందిరాగాంధీ. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరాక్రాంతి పథకము, ఇలా ఆమె స్ఫూర్తితోటి మనం అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నాము. దళితులకే కానీ ఆదివాసులకే కానీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి, 1976 సంవత్సరంలో సుగాలిస్ లంబాడాస్ని ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత ఇందిరమ్మది. ఈరోజు 40-45 సంవత్సరాలలో ఏ రకంగా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఈ వర్గాలు మారినాయో, పెరిగినాయో, ఎదిగినాయో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే కాంగ్రెస్ ఏ రకంగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుందనేది మనకు గుర్తొస్తుంది. కాంగ్రెస్ నమ్మేది పేదవాన్ని ఆదుకోవాలి, పేదవానికి మెరుగైన ప్రమాణంతో కూడిన విద్యలు అందియాలి, పేదవాని ఆరోగ్య సంరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వానిది. అదే రకంగా మహిళా సాధికారతలో మా ముఖ్యమంత్రి గారు సంపూర్ణంగా విశ్వసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలని కోటేశ్వరులు చేయాలి. ఈరోజు సుమారు 60,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇవ్వడము, మళ్ళీ తిరిగి వారు సకాలంలో చెల్లిస్తే వారి యొక్క వడ్డీ డబ్బులు ప్రభుత్వం చెల్లించడము, సుమారు 1,500 కోట్ల రూపాయల వరకు ఈరోజు వడ్డీ లేని రుణాలు తిరిగి మహిళలకు అందించిన చరిత్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిది.